అవును, సొంత ఎజెండాతో కార్యక్రమాల ధూమ్ధామ్. రైలు రోకోతో తేలనున్న రాజకీయ భవితవ్యం. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకురాలుగా ఉన్న కవిత చేపడుతున్న ఇటీవల కార్యక్రమాలు ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. పార్టీ అధికార ఎజెండాతో సంబంధం లేకుండా తన రూటే సపరేట్ అంటూ దూసుకుపోతున్నారు. కవిత స్పందించినంత ధైర్యంగా అంతర్గత రాజకీయాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం లేదు. అధినేత కేసీఆర్ స్పందించారు. ఒక్క కేటీఆర్కు తప్ప స్పందించే అధికారం, పదవులు ఎవరికీ లేవు. రైలు రోకోకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉందా లేదా? మద్దతు లేకపోతే పార్టీలోని నేతలు ఎవరైనా ఇలా సొంత ఎజెండాతో కార్యక్రమాలు ప్రకటించవచ్చా? ప్రకటిస్తే చూస్తూ ఊరుకుంటారా? కవిత కార్యాచరణపై బీఆర్ఎస్ పార్టీ అధికారిక స్టాండ్ ఏంటి అన్న చర్చలకు సమాధానం ఇవ్వవలసి ఉంది. స్పష్టత ఇవ్వకపోతే ఇది ఫైనల్గా బీఆర్ఎస్కే నష్టం చేసే ప్రమాదం ఉంది. కవిత తన రాజకీయ ఇమేజ్ను పునర్నిర్మించేందుకు స్వతంత్ర కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో కొన్ని పార్టీ లైన్లో ఉంటుండగా మరికొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. మోదీకి ప్రతికూలంగా అంతర్జాతీయ పరిణామాలు.